హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు బ్లాగింగ్ ఐడియాస్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనము వాట్సాప్ గ్రూప్లలో కానీ సోషల్ మీడియా మొత్తంలో అయితే పాత 100 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో, అంటే మనకు ముందు ఇప్పుడు పర్పుల్ కలర్లో వస్తున్నాయి కదండి, దీనికి ముందుగా మనకు గ్రీన్ కలర్లో వచ్చేవి. సో ఆ 100 రూపాయల నోట్లన్నీ కూడా చెల్లవు, ఇక ఏప్రిల్ 1 నుంచి చెల్లవు అనైతే మెసేజ్లు అయితే స్ప్రెడ్ అవుతున్నాయండి. చాలా వాట్సాప్ గ్రూప్లలో మనకైతే స్ప్రెడ్ అవ్వడం చూస్తున్నాము. సో ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు అది నిజమా కాదా అనే వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు ఆర్బీఐ ఏమంటుంది అనే వివరాలు. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడడం ద్వారా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. సో ఈ వీడియోని అయితే దయచేసి చివరి దాకా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పాత 100 రూపాయల నోట్ల గురించి ఆర్బీఐ అయితే ఎటువంటి ప్రకటన చేయలేదండి. 100 రూపాయలే కాదు, 500 గురించి కానీ, ఇంకా వేరే ఏ నోటు గురించి, 50 రూపాయల నోట్ల గురించి, ఎటువంటి నోటు గురించి కూడా ఆర్బీఐ అయితే ఎటువంటి అఫీషియల్గా ఏమీ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. సో చేయనప్పుడు అవి యథావిధిగా చెల్లుబాటులోనే ఉంటాయి. సో ఈ ఏప్రిల్ 1 నుంచి అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవబోతోంది. చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏమన్నా కొత్త మార్పులు వచ్చాయా అని చెప్పేసి. అలాంటి వాళ్ళను టార్గెట్ చేయడానికి మాత్రమే ఈ పాత 100 రూపాయల నోట్లు త్వరగా ఖర్చు చేసుకోండి, లేదా బ్యాంకులో రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళని కంగారు పెడుతున్నారు. అంటే వాళ్ళ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. సో అది నమ్మి మనము మన దగ్గర ఉన్న 100 రూపాయల నోట్లు ఖర్చు చేయడము, వేరే చోటుకి వెళ్ళి ఇచ్చేయడము, ఇదంతా టైం వేస్ట్ అండి. సో అలాంటిది ఆర్బీఐ అయితే ఎటువంటి ప్రకటన చేయలేదండి అఫీషియల్గా. సో ఈ ఏప్రిల్ 1న 100 రూపాయల నోట్లు చెల్లవు అనేది కూడా ఏప్రిల్ ఫుల్ కిందకి అయితే తీసుకోండి. సో ఇదైతే నిజం కాదు, వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగిందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తానైతే ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.